ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే జనసేన పార్టీ కృష్ణా పెన్నా కోఆర్డినేటర్ రావి సౌజన్య గారు అయితే ఉన్నారు. చెప్పండి సౌజన్య గారు, మీరు కూడా జనసేన పార్టీ ఆవిర్భావం అయిన దగ్గర నుంచి కూడా పార్టీలోనే ఉన్నారు. విజయవాడ నగరంలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు. మీరేం చేద్దామన్నా ఒక పెద్ద బండరాయి మిమ్మల్ని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ మిమ్మల్ని ఎదగనీయకుండా ఒక రకంగా రాజకీయంగా అణచివేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ బండరాయి పక్కకు తొలగిన పరిస్థితి. కంప్లైంట్ చేశారు, విన్నారు, పట్టించుకోకుండా వదిలేశారు. అంటే ఈ పరిణామాలన్నీ ఎలా చూస్తారంటే అతను మంచి వ్యక్తి కాదు 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 అని చెప్తున్నప్పటికీ కూడా పార్టీ అతన్ని ఎంకరేజ్ చేస్తూనే వచ్చింది. ఫైనల్గా మీరు చెప్పిందే నిజమైంది. ఇప్పటికైనా మీ మాటని, మీరు చెప్పే విషయాల్ని పార్టీ గుర్తించే పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? పార్టీ గుర్తించే పరిస్థితి ఉంటుందా లేదని పక్కన పెడితే, అంటే రాజకీయ పార్టీ అన్నప్పుడు అనేక మంది చెప్పే ఉంటారు. దాన్ని తీసుకునే విధానంలో తీసుకోవచ్చా లేదా అనేది ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి, ప్లస్ ఎదుటోళ్ళు చేసే ఓవర్ యాక్షన్లు అవన్నీ కూడా, సో వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్ల ముందు నేను చేసిన కంప్లైంట్స్ పెద్దగా వెళ్ళుండవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కర్మ అనేది ఎవరిని వదలదంటారు కదా, అలాగే ఒక మంచి భవిష్యత్తు అంటే దగ్గరికి వస్తున్న టైంలో అతను ఇలాంటి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవడం అనేది ఇంకా అది మనం కర్మనే నేనైతే చెప్తాను. ఇంకా అతనికి జీవితంలో ఏదైతే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడో అది అతనికి జీవితంలో ఉండదు. అసలు ఆశ చచ్చిపోయినట్టే రాజకీయ భవిష్యత్తు కంటే. కాకపోతే ఏదైనా నామినేటెడ్ అంటే ఒకవేళ ఆయన ఏదైనా నామినేటెడ్ పోస్టులో లేదా పార్టీ పదవులు, ఇప్పుడు జనసేన పార్టీలో ఏదైతే పార్టీ పదవుల్లో చాలా కీలక నేతగా ఉన్నాడు, అలానే ఆ వైఎస్ఆర్సీపీలో కూడా ఒక కీలక నేతగా ఉంటాడు తప్పితే పార్టీ పదవుల్లో అతనికి రాజకీయ భవిష్యత్తు అయితే మాత్రం భూస్థాపితం అయిపోయిందని చెప్తాను నేనైతే. పర్సనల్గా మీరు పార్టీలో ఉండి మహేష్ గారితో ఫైట్ చేయలేక చాలాసార్లు ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అప్పుడు ఆ టైంలో పర్టికులర్గా మీకేమనిపించింది? ఎక్స్పెషల్లీ మిమ్మల్ని ఎక్కువ అత్యంత బాధ పెట్టిన అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే రాజకీయాలు ఎవరు డైరెక్ట్గా చేయరు కదా, కాకపోతే కొన్ని అంశాలు ఏంటంటే, ఎందుకు రాజకీయంగా ఎదిగే క్రమంలో ఇప్పుడు మనం ఎదగాలి, మనతో పాటు 10 మందిని ఎదిగించాలి. ఎందుకు అంటే ఇది ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాదు, ఇది అప్కమింగ్ పార్టీ. అందరం కలిసి సమిష్టిగా పార్టీని పెంచుకోవాలి. సో అలాంటి క్రమం కాకుండా నేను నాయకుడిని, నేను బీసీ నాయకుడిని, నేను ఎస్టాబ్లిష్ అవ్వాలి, ప్లస్ పార్టీని పెంచకూడదు. అంటే ఎక్కడంటే ఇచ్చిన పదవులు అవ్వచ్చు, లేదంటే డివిజన్ అధ్యక్షులు అవ్వచ్చు, పోటీ చేసే వ్యక్తులు కూడా మీరు గమనించండి, ఎక్కడ కూడా స్ట్రాంగ్ పర్సన్స్ని అతను పోటీకి దింపలేదు. అంటే అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళని, అసలు ఆల్రెడీ అప్పుడు బాగా బలంగా పనిచేసిన వాళ్ళని కూడా వద్దని చెప్పాను. అప్పటికప్పుడు ఏదో తూతు మంత్రంగా మున్సిపల్ ఎలక్షన్ కానిచ్చాడు. అదేమంటే నేను అంత ఖర్చు పెట్టాను, ఎంత ఖర్చు పెట్టాను, సో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా చెప్పాలి కదా. అలాగే ఆస్తులు అమ్ముకున్నానని చెప్పి అంటున్నాడు, కొన్న ఆస్తుల గురించి కూడా చెప్పాలి కదా. అతని బిజినెస్ ఏంటి చేసేది? వెంచర్లో లేకపోతే ఇంకోటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాడు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, ఏం చేస్తాడు? ఆస్తులు కొంటాడు, అమ్ముతాడు. కానీ ఎంతసేపు అమ్మిన ఆస్తుల గురించి చెప్తున్నాడు తప్పితే కొన్న ఆస్తుల గురించి చెప్పట్లేదు, కూడబెట్టిన ఆస్తులు చెప్పట్లేదు. అంటే చెప్తున్నా రాజకీయం అంటే చాలా ఇదిగా ఉంటుంది. కాకపోతే నా బాధ ఎక్కడంటే, ఇది మనమే ఇత్తనం వేశారు పవన్ కళ్యాణ్ గారు, దాన్ని మనమే నీళ్లు పోసి సంరక్షించి అది ఒక మొక్క మానైన తర్వాత దాని ఫలాలు అందరం తీసుకోవాలనేది నా అభిప్రాయం. కానీ ఇక్కడ నాయకత్వం వహించి పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత, ఒక అధ్యక్షుడిగా అది పాయింట్ అర్థం చేసుకోండి. ఒక అధ్యక్షుడు బాధ్యత చెప్పినప్పుడు 3 నియోజకవర్గాలు కానీ ఎంతమంది నాయకులు తయారు చేశాడు. డివిజన్ అధ్యక్షులు అవ్వచ్చు, లేదంటే స్టేట్ కమిటీలో ఉన్న మాలాంటి వాళ్ళకు కూడా ఎంతవరకు అతను ప్రోటోకాల్ అనేది ఇచ్చాడు. ఇవన్నీ ఏంటంటే ఏదైనా సరే వాళ్ళకి జీ హుజూర్ అంటే పదవులు ఇవ్వటం, లేదు అంటే వాళ్ళ మీద కక్ష పెంచుకోవటం, ఇదే తత్వం అయిపోయింది తప్పితే అతనికి ఎక్కడా కూడా సరే తనకు ఒక రాజకీయ ఆలోచన ఉంది, అంటే అందరికన్నా కొంచెం భిన్నంగా ఆలోచిస్తుంది, లేదా ఒక స్పీడ్గా చేయగలుగుద్ది, లేకపోతే కొంచెం మాట్లాడగలుగుద్ది, తను ఎలాగైనా పైకి తీసుకురావాలి, ఒక సపోర్ట్ ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు కదా చేయాల్సింది. ఒక అధ్యక్షుడు బాధ్యత అప్పచెప్పినప్పుడు, ఒక వ్యక్తికి అధ్యక్షుడు బాధ్యత అప్పచెప్పినప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా. ఆ సపోర్ట్ ఉంటేనే కదా మహిళలు అనేది రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందుకెళ్తాము. వాళ్ళు ఎంతసేపు తొక్కాలి, అనకదొక్కాలి, ఇప్పుడు మనతో సమానంగా వచ్చేస్తుంది, లేకపోతే మనకన్నా ముందుకు వెళ్ళిపోతుంది, ఇలాంటి అన్ని ఆలోచనలు పెట్టుకుంటే వాళ్ళు ఎదగరు, పార్టీని ఎదగనివ్వరు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా అక్కడే. పార్టీ మనం ఎదగాలి, పార్టీని పెంచాలి, పెంచిన తర్వాత దాంతోపాటు మనం ఎదగాలి, మన చుట్టుపక్కల, అప్పుడే పార్టీ ఎదుగుదలకి ఒక అర్థం ఉంటుంది. లేదు అంటే ఇక్కడ సింగిల్ నాయకత్వంగా ఎదుగుతున్నారు. ఆ సింగిల్ నాయకత్వం ఎదుగుతున్న వాళ్ళు ఎప్పుడైనా సరే భూస్థాపితం అవుతారు. మహేష్ గారు కేవలం కార్యాలయాన్ని తన ఇంటి కిందే ఏర్పాటు చేసుకొని ఓన్లీ పశ్చిమ నియోజకవర్గంలోనే రాజకీయాలని చాలా యాక్టివ్గా క్రియాశీలకంగా నడిపించాడు. ఇటు తూర్పు కానివ్వండి, అటు సెంట్రల్ కానివ్వండి, ఇక్కడ ఉన్న క్యాడర్ విషయంలో కూడా అంత పట్టి పట్టినట్టుగా వ్యవహరించాడనే ఒక అసంతృప్తి కూడా క్యాడర్లో ఉన్న పరిస్థితి. ఒక అధికార ప్రతినిధులుగా విజయవాడలో చాలామంది ఉన్నారు. ఈ అధికార ప్రతినిధులు ఏమన్నా ఆకస్మికంగా ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా ప్రధాన కార్యాలయం లేకపోవడం అనేది కూడా చాలా
బాధించిన అంశంగా కూడా నాతో కొంతమంది ప్రస్తావించారు. ఆ పర్టికులర్ టైంలో మీకేమనిపిస్తూ ఉండేది? అసలు అధికార ప్రతినిధుల్ని పక్కన పెడితే నేను ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టాలన్నా కూడా ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది పాయింట్ క్వశ్చనే. ఎందుకంటే అన్నీ వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏ అంశాల మీద ఎలా మాట్లాడాలి అనేది నిజంగా ఒక నాయకత్వం ఉన్నవాడైతే గైడెన్స్ ఇస్తాడు. ఇదిగమ్మా ఈ మహిళా అంశం వచ్చింది, మీరు ప్రెస్ మీట్ పెట్టండి, లేకపోతే మీరు మాట్లాడండి. లేదు ఇలాగ ఒక కమ్యూనిటీ బేస్గా ఏదైనా సమస్య వస్తే వాళ్ళకి చెప్పి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టించడం ఇలా అనేది ఉండాలి. కానీ అతను అధికార ప్రతినిధిగా ఉండి అతనే అధికార ప్రతినిధి ఏంటంటే నియోజకవర్గానికి లేదంటే అర్బానికి అలాగా స్పోక్స్ పర్సన్స్ ఇచ్చి కూడా ఎవరు మరి పనిచేసింది లేదే, ఎవరు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టింది లేదే. ఒకవేళ ప్రెస్ మీట్ పెట్టాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టాలి. అందరికీ నచ్చుద్ది నచ్చకపోద్ది, అంతే కదా. సో అలా కాకుండా పూర్తిగా అతని నియోజకవర్గం వరకు అతనే నాయకుడు అవుతా పద్దాక వైసీపీని తిడతా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కూడా కేవలం వెల్లంపల్లి మీద పెట్టాడు ఆయన, ఎక్కడ సమస్యల మీద పెట్టాల. అదేమంటే నేను ప్రశ్నించాను, పవన్ కళ్యాణ్ తిట్టినప్పుడు నేను ప్రశ్నించాను, ఎవరు మాట్లాడలేదంటే మరి మేము మాట్లాడిందంతా ఏంటి? మేము కనీసం డిబేట్స్ అన్నా మేము ఫైట్ చేస్తుంది ఏంటి? నీకన్నా ఎక్కువ నీకు పార్టీ పుట్టిన దగ్గర నుంచి నువ్వు పార్టీలో పుట్టిన దగ్గర నుంచి కూడా అనేక కీలక పదవులు అనుభవిస్తా పార్టీ ఎక్కడా కూడా నేను తక్కువ చేయకుండా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంచినప్పుడు నువ్వు పార్టీకి ఏం చేసావు? ఆ రోజు టీడీపీ కోవట్టుగా పనిచేశాడు, ఈ రోజు వైసీపీ కోవట్టుగా పనిచేశాడు. 20 రోజుల నుంచి వైసీపీ కోవట్టుగా పనిచేశాడు. ఏ రోజు కూడా అతను జనసేనకి పూర్తి స్థాయిగా హోల్ హార్టెడ్గా పనిచేయాలి. కేవలం ఒక బీసీ నాయకుడు అని చెప్పి గుర్తింపు లేని నాయకత్వంతో వచ్చి ఇక్కడ గుర్తింపు తెచ్చుకొని మరి అది ఏం మాట్లాడుకుని వెళ్ళాడో ఎంత మాట్లాడుకుని వెళ్ళాడో నేనైతే అన్నగానే ఈరోజు ఆ స్థాయికి ఎదిగాడు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆయన పూజ గదిలో పెట్టుకోవాలైతే మాత్రం అనుకుంటున్నాం. అంటాడు రాక్షసుడు అయిపోయారు. మొన్నటిదాకా దేవుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్న పలంగా రాక్షసుడిగా ఎందుకు మారిపోయాడంటే మీరేమంటారు? అవును, ఎదుటాళ్ళు మరి అలా రాక్షసుడు అని తిడితేనే కదా ఆయనకి పాపం ఏంటి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఖర్చులు అయ్యి ఉంటాయి కదా ఎంతో కొంత. ఆ ఖర్చులు రావాలి అంటే మరి ఆ మాత్రం కూడా తిట్టకపోతే మరి రావు కదా. ఇంకా ఎందుకు ఆయన ఆ విషయంలో అనుకోవడం తప్పు పాపం. ఎందుకంటే డబ్బులు రావాలంటే తిట్టాలంటే డబ్బులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టినా బాగుపడతారు, పొగినా బాగుపడతారు. తిడితే మంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు అయ్యేస్తూ ఉంటాడు, ఇగో ఇలా కోట్లు ఆఫర్లు చేస్తూ ఉంటాడు. పొగిడితే పార్టీలో మంచి పదవులు వస్తాయి, మంచి పొజిషన్లో ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్లస్ అవుతారు, మైనస్ అవుతారు, ఎటైనా సరే ఉపయోగపడతారు ప్రతి ఒక్కరికి. సో పోతిన వెంకట మహేష్కి అన్ని రకాలుగానే ఉపయోగపడ్డారు. పొగిడినప్పుడు ఉపయోగపడ్డారు పవన్ కళ్యాణ్ గారు, తిట్టినప్పుడు కూడా ఉపయోగపడ్డారు. అది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన భవిష్యత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంటుంది అంటారు. అంతే, పూర్తి స్థాయిగా. అసలు అతనికి ఒకవేళ రేపు రోజు నేను పొజిషన్కి వెళ్ళా కూడా అది పవన్ కళ్యాణ్ గారు పెట్టిన భిక్ష అవుతుంది తప్పితే ఇంకోటి అయితే కాదు. ఇంకో పక్క చూసుకుంటే 2021 కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే డివిజన్ నుంచి మీరు పోటీ చేయడం, ఇదే డివిజన్లో మీకు పవన్ కళ్యాణ్ గారు ఓటు హక్కుని ఏసీ వినియోగించుకోవడం, కేవలం 200 నుంచి 250 మధ్య ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా ఈ రోజున నన్ను విమర్శించే స్థాయికి వచ్చారా అన్నట్టుగా కూడా ఆయన మిమ్మల్ని కూడా ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు? ఒక పనికిరాని వ్యక్తి నిజంగా ఆ రకంగా నేను అడుగుతా. డైరెక్ట్ క్వశ్చన్ పోతిన వెంకట మహేష్, నాకు 416 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు గమనిస్తే ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడైనా సరే అంటే రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే ఎలక్షన్స్కిను స్థానిక సంస్థల ఎలక్షన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరేగా చేస్తారు ఎలక్షన్, అంటే ఓటింగ్ ప్రక్రియ అంతా వేరేగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు అభ్యర్థి బట్టి లేకపోతే స్థానిక పరిణామాలు బట్టి వేస్తారు. సో అలాంటి దాంట్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చిన ఓట్లు 150, నా డివిజన్ వచ్చింది 150. అలాంటిది స్థానిక సంస్థలకు వచ్చేటప్పటికి 416. సో అక్కడ నేను కంపారిజన్ చేస్తే ఎన్ని ఓట్లు తెచ్చుకున్నాను నేను అంటే అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. పార్టీ లేకుండా ఇక్కడ జనసేన పార్టీ లేకుండా నేను నా సొంత దీంతో తెచ్చుకున్నాను అంటేనే అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. 150తో ఉన్న పార్టీ 416 తీసుకొచ్చాను నేను. అదేం తక్కువ ఓటింగ్ కాదు, ఏది రూపాయి పంచకుండా స్వచ్ఛందంగా నన్ను నమ్మి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వేసిన ఓట్లు. అంతేగాని చాలామంది అనుకుంటారు కొంచెం కమ్యూనిటీస్ బేస్గా ఉన్న ఓట్లని. ఇక్కడ కమ్యూనిటీ ఉన్నా తక్కువ 800 ఓటింగ్ ఉన్నా అదంతా కూడా పెద్ద కమ్యూనిటీ కాబట్టి, అంటే కాపు తెలుగుదేశం దీని మీద ఉంటుంది కాబట్టి ఆ ఓటింగ్ కూడా నాకు పడలేదు. కేవలం నన్ను నమ్మి వేసిన ఓట్లే. అలాగే అసలు ఇంత పెద్ద నాయకుడు అని చెప్పుకుంటున్నాడు కదా, కనీసం ఎంపీకి పడిన ఓట్లు అంటే మొత్తం శెట్టి ప్రసాద్ అనే వ్యక్తి ఆయన పేరు అనౌన్స్ చేసేదాకా కూడా ఆయన ఎవరో తెలియదు. కానీ అతనికి హయ్యెస్ట్ ఓటింగ్ ఎక్కడ వచ్చిందో తెలుసా? పశ్చిమ నియోజకవర్గంలో వచ్చింది. అంటే ఎంపీకి వచ్చిన ఓట్లు కూడా తెచ్చుకోలేని ఈ వ్యక్తి కూడా మా గురించి మాట్లాడుతున్నాడంటే ఇంకా దానికన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉండదు. ఫైనల్గా ఏం చెప్తారంటే
చాలామంది కూడా పార్టీని వీడి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నారు. నెల్లూరు నుంచి చూస్తే మణిక్రాంత్ రెడ్డి, ఇక్కడ విజయవాడ నుంచి చూస్తే పోతిన మహేష్ గారు, ఆయన అనుచర వర్గం. అదేవిధంగా మనం గతంలో మాట్లాడుకున్నట్టు జగ్గంపేట నియోజకవర్గం పాటంశెట్టి సూర్యచంద్రరావు ఆయన వెళ్ళిపోవడం, పెడ నుంచి రామ్ సుధీరు, అదేవిధంగా బత్తిన రాము, ఇలా అందరూ కూడా మూకుమ్మడిగా జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి అసలు ఏమి సాధిద్దామనేది అసలు వాళ్ళ ఎజెండా ఏంటంటే మీరేం చెప్పుకొస్తారు? పార్టీకి పట్టిన చీడ పేడ దరిద్రం అయితే వదులుతున్నాయని నేను భావిస్తాను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా గమనించినట్టు ఒక్కళ్ళు ఇద్దరు కాస్త వర్క్ చేశారు. అంటే మరి అది ఇంటెన్షన్తో చేశారో లేకపోతే స్వచ్ఛందంగా చేశారో నాకు తెలియదు, కానీ కొంతవరకు వర్క్ చేశారు. మిగతా అంతా కూడా పదవులు అనుభవించి కేవలం అంటే పార్టీని ఒక కంటికి రెప్పలాగా, ఒక పసిబిడ్డలాగా పెంచాల్సిన పరిస్థితిలో ఉన్న క్రమంలో వీళ్ళంతా కూడా ఒకే షోపుటప్స్ లాగా వచ్చి పనిచేశారు తప్పితే ఏ రోజు కూడా ఒక నాయకత్వంతో పనిచేయలేదు అని అందరికీ తెలిసింది. అంటే మేము మనసులో ఏదైతే వీళ్ళు ఎందుకు ఉన్నారు, ఎందుకు ఇన్ని గ్రూపులు కడుతున్నారు, అసలు రాజకీయం ఎందుకు, సరైన రాజకీయం ఎందుకు చేయట్లేదు, పార్టీని ఎందుకు పెంచట్లేదు అనుకున్న వ్యక్తులందరూ కూడా వన్ బై వన్ వెళ్ళిపోతూనే ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో 24 నుంచి 21 ఈ ఓటు చేయలేమని, నిజంగా అది పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని కాపాడుకోవడం కోసం మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమో. ఈ ముసుగు వీరులందరూ ఆ ముసుగు తీసి బయటకు వచ్చే పరిస్థితి కనిపించింది కాబట్టి ఒక ప్రక్షాళన చేసి ఇంకా ఉన్నారంటారా? ఏమో ఉండొచ్చేమో తెలియదు మనకి. ఇది రాజకీయ పార్టీ అండి, ఎవరి నీడ మన నీడ మనమే నమ్మడానికి లేదు కదా. కాబట్టి ఉన్నారో లేరో అది తెలియదు, కానీ ఒక ప్రక్షాళన అయితే మొదలు పెట్టడానికి ఒక మంచి అవకాశం అయితే దొరికిందని నేను భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు దీన్ని బేస్ చేసుకొని ఎవరు మంచి ఎవరు చెడు ఎవరు మన ఫిల్టరైజేషన్ అంటే యాక్చువల్గా ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్నారు ఈ నిర్ణయం 21 సీట్లు అనేది. కానీ అది పార్టీ భవిష్యత్తుకి మారే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తు జనసేన పార్టీ చాలా స్వచ్ఛంగా ఉంటుందని అయితే మా భావిస్తున్నాను. అంటే జనసేన పార్టీ 21 సీట్లకు పరిమితమైంది. 25 సంవత్సరాల భవిష్యత్తు ఎవరిదైతే పవన్ కళ్యాణ్ ఇస్తా అన్నాడో కనీసం 25 సీట్లు కూడా తెప్పించుకోలేని పరిస్థితి. అదేవిధంగా 25 రోజుల్లో ఈ పార్టీ కూడా భూస్థాపితం అయిపోతుంది. ఒక్క పోతిన మహేష్ మారిపోతే విజయవాడలో జనసేన పార్టీ ఖాళీ అయిపోయింది అన్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎక్స్పెషల్గా 175 నియోజకవర్గాల్లో కేవలం 10 నియోజకవర్గాలే జనసేన పార్టీ నాయకుల్ని నిలబెట్టారు. మిగతా వాళ్ళంతా కూడా వలస వచ్చిన వాళ్ళకే కళ్యాణ్ గారు సీట్లు కోట్లు తీసుకొని సీట్లు అమ్మేశారు అన్నట్టుగా కూడా ఇదే పోతిన మహేష్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ప్యాకేజీ తీసుకున్న వాళ్ళకే ప్యాకేజీల గురించి మాట్లాడతారు అనుకుంటా. ఎందుకంటే ఇలాంటి ప్యాకేజీ విషయాలు వచ్చినప్పుడు మా కళ్యాణ్ గారిని ప్యాకేజీ విషయంగా మాట్లాడేటప్పుడు పోతిన మహేష్ చెప్పాడు దానికి సమాధానం. అంటే సో ఆన్సర్ మీకు వచ్చేసింది దాంట్లో. కాబట్టి దాని గురించి మీరు ఆలోచించాలి. అసలు ఈ వీళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి కళ్యాణ్ గారి మీద నిందలేస్తేనే వాళ్ళకి కోట్లు వస్తాయి కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. యాక్చువల్గా ఇందాక మీరు అన్నారు అంటే తీసుకోలేదు అని. యాక్చువల్గా మొన్నటిదాకా వచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు, తీసుకోలేకపోయారు, ఇలాంటి మాటలు వచ్చినాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు అడగలేదు. ఎందుకు అంటే ఆయనకి ఇలాంటి వెధవలు, నేను కొంతమందిని అయితే చెప్తా, ఇలాంటి వెధవల్ని పెట్టుకొని పార్టీని నడిపేటప్పుడు ఆయన కూడా కొంత తెలుస్తుంది కదా లైవ్ రిపోర్ట్ ఎలా ఉంటుందని. సో మనం వెళ్ళగలమా వెళ్ళలేమా ఇవన్నీ కూడా గమనించి పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచించారు, మనం ఎన్ని తీసుకున్నామని కాదు ఎన్ని గెలిచాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా గెలిచే సీట్లు మాత్రమే తీసుకుందామనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు 24కి వచ్చారు. అనుకోకుండా పాపం పొత్తులో భాగంగా అది 21కి వెళ్ళింది. యాక్చువల్గా 24లో మరి పార్టీ నిర్మాణం అయిపోయింది, పార్టీ చాలా చక్కగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకున్నారు. 24లో తన సీటు ఉన్నప్పుడు 21 సీటు ఎగిరిపోయిందని తెలిసినప్పుడు మాత్రం అసలు పార్టీ నిర్మాణం చేసుకోలేకపోయాడు. 10 సంవత్సరాల భవిష్యత్తు అంటున్నాడు, 25 రోజులు పార్టీ ఉండదని. ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అది రాజకీయ అవసరం. అతను ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు, ఒకసారి అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సిపిఎంని కాదని మరి పోతిన మహేష్ నా మనిషి అని చెప్పని అక్కడ సీట్ ఇవ్వడం కోసం మంగళగిరికి పంపించాల్సి వచ్చింది. దాని విషయంగా ఎన్ని మాటలు పడ్డారు, వైసీపీ వాళ్ళతో ఎన్ని మాటలు పడ్డారు. కేవలం పోతిన వెంకట మహేష్ కోసం పవన్ కళ్యాణ్ గారు కావాలని టీడీపీతో లోకాపార ఒప్పందంతోనే లోకేష్ కాన్స్టిట్యున్సీలో అతను ప్రచారానికి వెళ్ళలేదు, లేకపోతే అక్కడ క్యాండిడేట్ నుంచోబెట్టలేదు, సిపిఎంకి ఇచ్చారు అని చెప్పి ఇలాంటి మాటలను ఎందుకు పడ్డారు. ఇక్కడ సీటు త్యాగం చేయబట్టే కదా. అంటే అంత అవకాశం ఇచ్చినప్పుడు కూడా అతను మాట్లాడాడు అంటే నిజంగా నేను మా నాన్న తలుపాలు తాగి రొమ్ముగుద్దే రకం ఈ పోతిన మహేష్ అని చెప్పాను. సో అతను అంతకన్నా గొప్పగా ఏం చేయలేదు. అతను రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చాడు. అతను రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుందేమో అని చెప్పని ఒక భయపడి లేకపోతే కంగారు పడి అంతే. ఫైనల్గా ఏం చెప్తారంటే ఓవరాల్గా ఈ పార్టీలు మారాలి అనుకున్నాం, రేపొద్దున సౌజన్య గారు కూడా మారే పరిస్థితి ఉంటుందా అంటే? సౌజన్య మారే పరిస్థితి ఉంటుందా అంటే
పొరపాటు కూడా ఉండదండి. అంటే అలా అని చాలా ప్రశాంతంగా ఉంది పార్టీలో, లేకపోతే అసలు ఏ ఇబ్బందులు లేవు, లేకపోతే అసలు మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే చాలా క్లీన్గా ఉందని అయితే మాత్రం నేను చెప్పను. ఖచ్చితంగా నిర్మాణం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా పార్టీ మీద దృష్టి పెట్టాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తాడేపల్లిగూడెం సభలో ఒక మాట అన్నారు తెలుగుదేశం వాళ్ళ ముందు, పార్టీ మేము సంస్థాగతంగా నిర్మాణం చేసుకోలేదు కాబట్టి నేను తగ్గాల్సి వచ్చింది అని. అది నాకు చెప్పుతో చెంప మీద చెల్లుమని కొట్టినట్టు అనిపించింది. అంటే అంత బాధ. ఇన్ని సంవత్సరాలు అయింది, అంటే అందరూ 10 సంవత్సరాలు అంటారు కానీ 2015 నుంచి మనం యాక్టివిటీ స్టార్ట్ చేశాం కాబట్టి 7.5 సంవత్సరాలు అలా వేసుకుంటే ఇన్ని సంవత్సరాలు పార్టీలో నిర్మాణం చేసుకోలేకపోయిన అధ్యక్షుల వారు అంత వేదనతో చెప్పిన మాట చాలా బాధ అనిపించింది. అంటే ఎంత మనం పనికిరాని వాళ్ళనే కదా ఒక రకంగా అయింది. అంటే అక్కడ స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా స్టేట్ కమిటీ స్టేజ్ మీద ఉన్నాను కదా, పార్టీ నిర్మాణం చేసుకోవాల్సిన క్యాడర్ అదంతా వాళ్ళ ముందు అన్న మాట చాలా బాధ అనిపించింది. రేపు 29కైనా సరే అలాంటి మాట రాకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిగా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలని చెప్పనైతే మాత్రం కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వన్ అండ్ ఓన్లీ ఆర్మెన్ జనసేన పార్టీకి, ఎంత అవునన్నా కాదన్నా. కాబట్టి ఖచ్చితంగా ఆయన పూర్తి స్థాయిగా దృష్టి పెట్టి నిర్మాణం బలంగా చేసుకొని ఈసారి సింగిల్గా పోటీ చేసే స్థాయికి పార్టీని పెంచే క్రమంలో మా సహకారం ఉంటేనే కదా జరుగుతుంది. పోనీ 10 ఏళ్ళు అయితే తర్వాత అయినా సరే నిర్మాణం జరగాలి కదా. పోనీ ఈసారి 21 తీసుకున్నారు, రేపు ఒక 90 అడుగుదాం. 90-100కి వెళ్తే అప్పటికైనా ఆ 100 మంది క్యాండిడేట్స్ జనసేన తరపున జనసేన కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేది అయితే కోరుకుంటున్నాను. అంటే ఆ స్థాయిగా పార్టీ నిర్మాణం చేసుకొని బలంగా ముందుకు వెళ్ళాలని చెప్పాను. ఎన్ని ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ గారు ఈసారి అయితే అది చేయరు. ఎందుకంటే ఇప్పుడు గెలుపు ఇంపార్టెంట్. ఎందుకంటే 2019లో ఓటమి యొక్క మాట పదే పదే నీవు సైతం ఓడిపోయా ఈ మాటలు ఆయన మనసుకి చాలా కష్టంగా తీసుకున్నారు. కాబట్టి ఈసారి 40-50 బాబు గారు ఇస్తారు. కానీ అవి తీసుకొని మళ్ళీ 20 గెలిస్తే 40-50 తీసుకొని 20 గెలిచేదానికన్నా ఒక 21 తీసుకొని 15-16 గెలిచినా మనం 100% గెలిచినట్లు లెక్క. సో అది స్ట్రైక్ రేట్, ఆ మెయిన్ స్ట్రైక్ రేటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. రేపు 2029కి ఖచ్చితంగా జనసేన క్యాండిడేట్స్తో మాత్రమే ఎలక్షన్ ప్యాక్ ఉండాలని చెప్పని అయితే కోరుకుంటున్నాను. ఈ పార్టీకి పట్టిన పెద్ద డ్రాబ్యాకే మన తెనాలి ప్రస్తుతం పోటీ చేస్తున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గారే పెద్ద డ్రాబ్యాక్ అన్నట్టుగా కూడా పార్టీలో క్యాడర్లో ఉన్న వ్యక్తులు, ఇప్పుడు ఎవరైతే పార్టీ వీడి వెళ్తున్న వ్యక్తులు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. మీకు ఏమైనా వాళ్ళు చేసిన విమర్శల్లో ఏమన్నా వాస్తవికత ఏమైనా కనిపించిందంటే మీరేం చెప్తారు? యాక్చువల్గా మనోహర్ గారు విషయానికి వస్తే మాత్రం ఆయన ఎక్కడైతే నాయకత్వం ఉంటుందో నాయకత్వాన్ని పెంపొందించాలని అయితే ప్రయత్నించారు. సో దాంట్లో అసలు ఆయన నాకు తెలిసి మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ స్థాయిగా నమ్మండ్రు, పోతిన వెంకట మహేష్ నమ్మినంత ఇదిగా. సో అతనికి పూర్తి స్థాయిగా అన్ని అవకాశాలు ఇచ్చి అంత స్వేచ్ఛ ఇచ్చి అతని నాయకత్వాన్ని పెంపొందించే క్రమంలో మనోహర్ గారు పూర్తి స్థాయిగా సహకరించారు, పూర్తి స్థాయిగా. కానీ అతను అది నిలబెట్టుకోలేదు. అలానే ఇప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ గారిని అనుకున్న మనోహర్ గారిని అంటున్నారు. ఎందుకు అంటే ఈ వెళ్ళిపోయిన వాళ్ళందరికన్నా కూడా బలంగా మనోహర్ గారు పనిచేస్తున్నారు కాబట్టి ఆయన వదలకుండా, పవన్ కళ్యాణ్ గారిని వదలకుండా ఈ వెళ్ళిపోయిన వాళ్ళు ఏ రోజైనా సరే గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేసింది లేదు, ఒక ఆలోచన విధానం చేసింది లేదు, రాజకీయ పరంగా అసలు పార్టీని ఎలా సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ఆలోచన లేకుండా పనిచేశారు. కానీ మనోహర్ గారు ఫస్ట్ నుంచి కూడా ఒక పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రాజకీయ పరంగా ఎలా ఉండాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది ఆయన ఆలోచన చేస్తారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఒక నెపం, ఏదో అంటారు కదా ఏంటి బట్టకాల్చి మీద వేసేయాలని చెప్పని. వీళ్ళ అనుభవాలు గొప్పయానా? మనోహర్ గారు అనుభవం ఎక్కువ కాబట్టి వీళ్ళకి లేదు కాబట్టి వీళ్ళకి అనుభవాలు ఏమీ లేవు, వీళ్ళు పనిచేయడం చేత కాదు కాబట్టి ఆయన మీద ఎప్పుడైనా సరే చెట్టున్న పళ్ళున్న చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు. సో పనిచేసే వారికి విమర్శలు. మనోహర్ గారు పనిచేస్తారు కాబట్టి ఆ విమర్శలన్నీ ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క అంటే స్థాయి లేని వ్యక్తుల దగ్గర కూడా ఒక స్పీకర్గా చేసిన వ్యక్తి మాట్లాడడం అంటే అది జనసేన పార్టీలో మాత్రం సాధ్యమవుతుంది.